ఈ వీడియో అనేది ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు అదేవిధంగా వారి యొక్క పేరెంట్స్ కొరకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కొరకు దరఖాస్తు చేసుకోవాలి. సో చాలా మంది అభ్యర్థులు ఏదో ఒకటి లేదా రెండు ఎంట్రన్స్ లో అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన లైఫ్ లో బాగా ఉపయోగపడే చాలా రకాల కోర్సులు అనేవి ఉంటాయి. వాటికి ఆయా రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో వాటిలో కొన్నింటిని ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. మనం చూసుకున్నప్పుడు చాలా మంది అభ్యర్థులు అయినా సరే, పేరెంట్స్ అయినా సరే ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ తర్వాత జేఈ ఎగ్జామ్ కొరకు అప్లై చేస్తూ ఉంటారు. సో అది ఒకవేళ రానట్లయితే సెకండ్ ఆప్షన్ గా మనం ఎంసెట్ అనేది అప్లై చేస్తూ ఉంటాము. సో అది కూడా రానట్లయితే ఏదో ఒక డిగ్రీలో చేరిపోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా వీటితో పాటుగా ఇంకా మంచి భవిష్యత్తు కొరకు మంచి ఐఐటిఎన్ కన్నా ఎక్కువగా శాలరీస్ అందించే చాలా రకాల కోర్సులు ఉంటాయి. చాలా రకాల ఎంట్రన్స్ ద్వారా వాటికి సెలక్షన్ అనేది ఉంటుంది. దానికి సంబంధించి విషయాలు మనం చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్, కింద ఇవ్వబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. వీడియోకు స్వాగతం పలుకుతూ మంచి కోర్సులు సజెస్ట్ చేసే ఇలాంటి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవవద్దు. సో ముందుగా మనం చూసుకున్నప్పుడు ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా జేఈ ఎగ్జామినేషన్ కొరకు అప్లై చేస్తూ ఉంటారు. దీన్నే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా పిలుస్తూ ఉంటాము. జేఈ అనేది భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాల ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. దీనిలో ముఖ్యంగా రెండు స్టేజెస్ అనేవి ఉంటాయి, జేఈ మెయిన్స్ అదేవిధంగా జేఈ అడ్వాన్స్డ్. సో ఈ విషయం అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది. దానికి సంబంధించి డీటెయిల్ గా మనం మాట్లాడుకోవడం లేదు. ముఖ్యంగా జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా భారతదేశంలోని అన్ని రకాల ఐఐటీల్లో అదేవిధంగా ఎన్ఐటీల్లో, దీంతో పాటుగా కొన్ని ట్రిపుల్ ఐటీల్లో, అదేవిధంగా వీటితో పాటుగా సెంట్రల్ ఫండ్స్ తో నడిచే కొన్ని జాతీయ సంస్థల్లో కూడా బీఈ, బీటెక్, బీఆర్ అదేవిధంగా బీ ప్లానింగ్ ఇలాంటి కోర్సుల్లో అడ్మిషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. సో ఐఐటిఎన్ గా మారాలి అని చాలా మంది కోరిక ఉంటుంది. దీని కొరకే మనం జేఈ ఎగ్జామినేషన్ అనేది రాస్తూ ఉంటాము. సెకండ్ ప్రిఫరెన్స్ గా ఎన్ఐటీలో చేరుతూ ఉంటారు. అదేవిధంగా దాని తర్వాత ట్రిపుల్ ఐటీలో కూడా చేరుతూ ఉంటారు. ఈ విధంగా ఐఐటిఎన్ గా మారాలంటే మీ కలను నిజం చేసుకోవాలంటే కంపల్సరీగా జేఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సిందే. సో ఒకవేళ దీనిలో ఛాన్స్ రానప్పుడు ప్లాన్ బి గా సెకండ్ ఆప్షన్ గా కంపల్సరీగా మనము బిట్సాట్ ఎగ్జామినేషన్ కూడా అప్లై చేసుకోవాలి. ఇది కూడా చాలా మంది విద్యార్థులకు తెలిసే ఉంటుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ వీరి ఆధ్వర్యంలోనే బిట్సాట్ అనే ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉంటారు. సో బిట్స్ పిలానికి సంబంధించి అయినా సరే, బిట్స్ గోవా అయినా సరే, బిట్స్ హైదరాబాద్ అయినా సరే, భారతదేశంలో ఈ మూడు రకాల బిర్లా ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా ఫేమస్ గా ఉన్నాయి. సో ఒక టాప్ ఐఐటి లాంటి సత్తాకల ఇన్స్టిట్యూట్ గా బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా బిట్స్ పిలానీలో లేదా బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ లో మీరు చేరాలనుకుంటే బిట్సాట్ ఎగ్జామినేషన్ కొరకు కూడా కంపల్సరీగా మనం ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ గా మంచి పేరుంది. ప్యాకేజీల విషయంలో చూసుకున్నప్పుడు, ప్లేస్మెంట్ విషయాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు ఐఐటీలతో పోటీ పడి ముందుకు సాగుతూ ఉన్న ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంబంధించి యూజీఈ ఎగ్జామినేషన్, అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా కూడా మనం పిలుస్తూ ఉంటాము. సో యూజీఈ చాలా తక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. చాలా లో కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ లో చేరడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జేఈ ద్వారా కూడా కొన్ని రకాల సీట్స్ అనేవి ఉంటాయి. జేఈలో రాని విద్యార్థులకు యూజీఈ ద్వారా కూడా మనము చేరడానికి ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ లాంటి ఇంటిగ్రేటెడ్ కోర్సులు అయినా సరే, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడానికి ఇది ఒక మంచి ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా జేఈతో పాటుగా యూజీఈ, బిట్సాట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా కంపల్సరీగా మీరు అప్లై చేసుకోవాలి. చదివితే ఐఐటి బాంబే అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ లాంటి సంస్థల్లోనే చదవాలని చాలా మంది అభ్యర్థులు భావిస్తూ ఉంటారు. ఒకవేళ జేఈలో మీకు సీటు రాకున్నా, ర్యాంకు రాకున్నా సరే, ఇంకో ఆప్షన్ కూడా మీకు అందుబాటులో ఉంది. దాని పేరే యూసీడ్, యూసీఈడిగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. ఒకవేళ మీకు డ్రాయింగ్ లో కొద్దిగా నేర్పున్నా సరే, డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మీ కొరకు యూసీడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ద్వారా మీరు డైరెక్ట్ గా ఐఐటి బాంబే, ఐఐటి హైదరాబాద్ అదేవిధంగా భారతదేశంలోని ప్రముఖ ఐఐటీల్లో కూడా మనము బి డిజైన్ కోర్సులో చేరవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇంజనీరింగ్ గా చాలా ఫేమస్ కోర్సు. సో మంచి భవిష్యత్తు కల బి డిజైన్ కోర్సులో చేరడానికి యూసీడ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ యూసీడ్ ఎగ్జామినేషన్ ద్వారా మనం ఐఐటి బాంబేలో చేరవచ్చు, ఐఐటి ఢిల్లీ అదేవిధంగా ఐఐటి గువాహటి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్ అదేవిధంగా ఐఐటి రూర్కీ, దీంతో పాటుగా ట్రిపుల్ ఐటీ, డిఎం ఇలాంటి ఎన్నో రకాల
అత్యున్నత సంస్థల్లో చేరి ఐఐటిఎన్ గా మారాలనుకునే మీ యొక్క కలను నిజం చేసుకోవడానికి ఇది కూడా సెకండ్ ఆప్షన్ లేదా థర్డ్ ఆప్షన్ గా మన ముందుకు రాబోతూ ఉంది. ఈ విధంగా యూసీడ్ కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి. దీని తర్వాత ఇంకో ఆప్షన్, సో కొంతమంది విద్యార్థులకు మెరీన్ లో చేరాలి, సముద్రంలో విహరించాలి, ప్రపంచవ్యాప్తంగా తిరగాలి అని కోరిక ఉంటుంది. మంచి ఆఫీసర్, మంచి హోదా పోస్ట్ లో మనము ఒక మెరీన్ ఇంజనీర్ గా మారడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్నే మనం ఐఎంయు సెట్ గా పిలుస్తూ ఉంటాము. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా మనం పిలుస్తూ ఉంటాము. తెలుగు విద్యార్థులు చాలా తక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. సో మెరీన్ ఇంజనీరింగ్ అదేవిధంగా మెరీన్ రంగంలో రాణించడానికి ఐఎంయు సెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ దాని యొక్క అఫిలియేటెడ్ కాలేజీలో చాలా రకాల మెరీన్ కోర్సులు ఉంటాయి. మెరీన్ ఇంజనీరింగ్ లో కూడా చాలా రకాల కోర్సులు ఉంటాయి. ఈ విధంగా ఐఎంయు సెట్ ద్వారా మనము మన యొక్క సముద్రంలో విహరించాలనే కలను నెరవేర్చుకోవచ్చు. మంచి ప్యాకేజీలతో, మంచి జీతభత్యాలతో, కాంపిటీషన్ లేని ఒక రంగంలో మనం ప్రవేశించడానికి ఐఎంయు సెట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నప్పుడు ఇది కూడా చాలా మంది విద్యార్థుల కోరిక. కమర్షియల్ పైలట్ గా మారాలి. నార్మల్ పైలట్ గా కాకుండా ఒక ప్రొఫెషనల్ పైలట్ గా, కమర్షియల్ పైలట్ గా మారాలి అనుకుంటే కంపల్సరీగా మీరు IGRUA, దీన్నే ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీగా మనం పిలుస్తూ ఉంటాము. భారతదేశంలో వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ గా మంచి గుర్తింపు ఉంది. సో ప్లేస్మెంట్ గ్యారంటీగా చెప్పుకోవచ్చు. CPL కమర్షియల్ పైలట్ గా మనం ఈ కోర్సులో, సో కమర్షియల్ పైలట్ గా మారడానికి IGRUA ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా రాయాలి. దీంతో పాటుగా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే BSc ఏవియేషన్ కోర్సులు కూడా ఇదే ఎంట్రన్స్ లో భాగంగా అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం BSc ఏవియేషన్ అయినా సరే, కమర్షియల్ పైలట్ గా మారాలనుకున్నా సరే ఈ కోర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, కాస్ట్లీగా ఉన్నా సరే కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ అందిస్తూ ఉన్నారు. సో దీని గురించి కూడా కొంతమంది విద్యార్థులు ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది NEST, దీన్నే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ గా మనం పిలుస్తూ ఉంటాము. చాలా మంది తెలుగు విద్యార్థులకు NEST ఎగ్జామినేషన్ అనేది కొత్తగా అనిపించవచ్చు లేదా తెలియవచ్చు. కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. సైన్స్ రంగంలో రాణించాలి, సైన్స్ లో సైంటిస్ట్ గా మారాలి, PhD చేయాలి, రీసెర్చ్ చేయాలి అనుకుంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బాగా ఉపయోగపడుతుంది. దీనిలో అద్భుతమైన విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ప్రభుత్వం ద్వారానే మనకు స్టైఫండ్ అందిస్తూ ఉన్నారు. అతి తక్కువ ఫీజుతో దాదాపుగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనే చెప్పవచ్చు. దాంతో పాటుగా ప్రతి నెల 5,000 రూపాయల వరకు మనము స్టైఫండ్ కూడా పొందే అవకాశాన్ని అందిస్తూ ఉన్నారు. భారతదేశంలో కొన్ని మాత్రమే నైసర్స్ అనేవి ఉన్నాయి. IITలు రాష్ట్రానికి ఒకటే ఉన్నట్లు నైసర్ అనేది కూడా దాదాపుగా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ విధంగా మనం నేషనల్ ఇన్స్టిట్యూట్ లో చేరడానికి, ఇంటిగ్రేటెడ్ MSc లో ప్రవేశించడానికి ఈ నెస్ట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఒకవేళ మీరు నెక్స్ట్ గురించి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా దీన్ని మనం పిలవచ్చు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సైన్స్ రంగంలో సైంటిస్ట్ గా మారాలనుకుంటే దీని గురించి కంపల్సరీగా ఆలోచించండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ చూసుకున్నప్పుడు NCHM, ఇది కూడా చాలా మంది అభ్యర్థులకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో చేరాలనుకునే అభ్యర్థులు ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ను ఖచ్చితంగా పరిశీలించండి. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా BSc కోర్సులో మనం చేరవచ్చు. ముఖ్యంగా BSc హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులో మనం చేరవచ్చు. ఇదే విధంగా హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇతర రకాల అఫిలియేటెడ్ కాలేజెస్ లో, టూరిజం రంగంలో కూడా ఎన్నో రకాల అవకాశాలున్నా ఈ BSc హాస్పిటాలిటీ రంగంలో చేరడానికి NCHM ఈ కోర్సు గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఆలోచించండి. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మనం చెప్పుకున్నప్పుడు CLAT, LLB చేయాలని చాలా మంది అభ్యర్థులు భావిస్తూ ఉంటారు. ఇంతవరకు అనుకున్న విధంగా IITలో ఇంజనీరింగ్ వేరుగా ఉంటుంది, మీ గల్లీలో ఉండే ఇంజనీరింగ్ కాలేజీలో వేరుగా ఉంటుంది. ఇదే విధంగా లా కోర్స్ కూడా అలాగే ఉంటుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రొఫెషనల్ లా యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. దాదాపుగా రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క లా యూనివర్సిటీ అనేది మనకు కనిపిస్తుంది. ఇలాంటి యూనివర్సిటీల్లో మంచి భవిష్యత్తు కల లా కోర్సులో మనం ప్రవేశించాలి అంటే కంపల్సరీగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్, దీన్నే CLAT గా మనం పిలుస్తూ ఉంటాము. సో డిగ్రీ తర్వాత LLB చేయడం కన్నా ఇంటర్ తర్వాత కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ద్వారా మీరు ఒక ప్రొఫెషనల్ లాయర్ గా మారడానికి ఒక మంచి అవకాశాన్ని పొందవచ్చు. UG లేదా PG, పోస్ట్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ ఇలాంటి లా కోర్సులో మనకు అడ్మిషన్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఒక టాప్ లెవెల్ ప్రొఫెషనల్ లాయర్ గా మీరు పనిచేయాలని భావిస్తూ ఉంటే CLAT ఎగ్జామినేషన్ గురించి కూడా ఆలోచించండి. నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది IP MAT. ఇది అన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు చాలా మందికి దీనికి సంబంధించిన అవగాహన అనేది ఉండకపోవచ్చు. ఎంతసేపు అయినా సరే IITకి సంబంధించి ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక MBBS డాక్టర్ కన్నా ఎక్కువగా సంపాదన ఉండే
ఐపీ మ్యాట్ ఐఐఎం లో కోర్సుల గురించి చాలా మంది ఆలోచించకపోవచ్చు. సో దీనికి సంబంధించి ఐఐఎం చాలా మందికి తెలిసే ఉంటుంది. ఐఐఎం ఇండోర్, రోహతక్, అదేవిధంగా ఐఐఎం రాంచీ ఇలాంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీని ద్వారా మీరు బీబీఏ ప్లస్ ఎంబీఏ, ఐఐఎం లో ఎంబీఏ చేయడం ఎంతగా బాగుంటుంది, ఎంత మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఐపీ మ్యాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఒక మంచి ఆప్షన్ గా మనం చెప్పుకోవచ్చు. దీని కొరకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు పరిశీలించండి. నార్మల్ గా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇలాంటి సంస్థల్లో, అదేవిధంగా జాతీయ స్థాయి సంస్థల్లో ప్రొఫెషనల్ కోర్సుల్లో తక్కువ ఫీజులతో మనం చేరాలి, ఒక మంచి భవిష్యత్తు పొందాలి, ఒక మంచి కోర్సులో చేరాలని మీరు భావిస్తూ ఉంటే సియుఈటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కొరకు కూడా కంపల్సరీగా ఆన్లైన్ లో అప్లై చేసుకోండి. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ గా మనం పిలుస్తూ ఉంటాము. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలోని యూనివర్సిటీ అయినా సరే, సెంట్రల్ యూనివర్సిటీ అయినా సరే, డీమ్డ్ యూనివర్సిటీ అయినా సరే, యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్ ఇలాంటి కోర్సుల్లో ప్రవేశించడానికి సియుఈటి కంపల్సరీగా చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కూడా ఒక మంచి ఆప్షన్ గా మీకు ఉపయోగపడుతుంది. దీని తర్వాత ఇంకో విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఎన్డీఏ, ఆర్మీలో ఒక మంచి ఆఫీసర్ గా ఉద్యోగం పొందాలి, ఒక మంచి ఆఫీసర్ గా జాబ్ గ్యారంటీ కోర్సులో చేరాలి, ఒక మంచి హోదాలో బతకాలి అనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ గా ఎన్డీఏ కొరకు ప్రిపేర్ కావచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీగా దీన్ని మనం పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా మిలిటరీ ట్రైనింగ్ ను పొందవచ్చు. ఆర్మీ అయినా సరే, నేవీ అయినా సరే, ఎయిర్ ఫోర్స్ లో అయినా సరే ఒక మంచి స్థాయిలో మనం ఉద్యోగం చేయాలనుకుంటే ఎన్డీఏ కూడా అత్యంత ఉన్నతమైన కోర్సుగా మనం చెప్పుకోవచ్చు. సో ఎన్డీఏ ఎగ్జామినేషన్ కొరకు కూడా మీరు ఆలోచించవచ్చు. ఈ విధంగా ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరడానికి ఫైనల్ ఆప్షన్ అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణ ఎంసెట్ లేదా ఏపీ ఎంసెట్, దీన్నే మనం టీజీఈఏపీ సెట్ గా పిలుస్తుంటాము, ఏపీ ఈఏపీ సెట్ గా పిలుస్తుంటాము. ఈ విధంగా లాస్ట్ ఆప్షన్ గా మనం వెబ్సైట్ ను కూడా పిలవచ్చు. దీని ద్వారా మీరు స్థానికంగా మీ యొక్క జిల్లా కేంద్రాల్లో దగ్గరలో ఉండే ఇంజనీరింగ్ కాలేజ్ లో, ప్రొఫెషనల్ కాలేజ్ లో చేరడానికి అవకాశం ఉంటుంది. సో లాస్ట్ ఆప్షన్ గా వెబ్సైట్ ను కూడా అప్లై చేసుకోండి. దీని తర్వాత ఫైనల్ గా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా సరే, రీజనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ అయినా సరే, డీమ్డ్ కళాశాలలు అయినా సరే, ఇతర రకాల ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో మీరు చేరాలనుకుంటే వాటికి సంబంధించి వారి యొక్క స్వంతమైన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఆ విధంగా కంపల్సరీగా మీరు ప్రైవేట్ లోనే చేరాలి అనుకుంటే ఆయా ఎంట్రన్స్ కూడా ప్రయత్నించవచ్చు. దాని గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోవడం లేదు. సో అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వీడియో బాగుంది అనుకుంటే లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వాట్సాప్ లో అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి, జ్ఞానాన్ని పంచండి. ఏ కోర్సుకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.